ఉత్తరాఖండ్ ను భీకర వరదలు వణికిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గల్లంతయ్యారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన వందలాది మంది చాలా చోట్ల చిక్కుకుపోయారు. గంగా, భగీరథి నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. నదీ ప్రవాహం ఎంత వేగంగా ఉందంటే భారీ భవంతులు కూడా వరదల ధాటికి పేకమేడలా కుప్పకూలుతున్నాయి. ఈ బిల్డింగ్ ను చూడండి. నిన్న మొన్నటిదాకా ఈ భవనంలో ఓ హోటల్ నడిచేది. ఈ హోటల్ ఎలా కన్ను మూసి తెరిచేలోపు ఎలా కుప్పకూలిందో చూడండి. కూలడానికి ముందు సీన్ చూడండి. జనం మామూలుగా నడుస్తున్నారు. కానీ కళ్ల ముందే ఆ భవనం కుప్పకూలుతుంటే షాకు గురయ్యారు. ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో ఇలా ఈ ఒక్క బిల్డింగ్ మాత్రమే కుప్పకూలలేదు. భగీరథి నది ఒడ్డున ఉన్న 150 భవనాలు ఇలాగే కుప్పకూలాయి. మరోవైపు కాశీలో కూడా అకస్మాత్తుగా గంగా నదిలో నీటి మట్టం పెరిగింది. చాలా చోట్ల గంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. గంగా నదిలో వరద ఉధృతి కారణంగా వారణాసిలో చాలా ఆలయాలు నీట మునిగాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. హిమాలయాల ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తర భారతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వర్షాలతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో నదులు వరదలతో పోటెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్ లో పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. వరదలపై మా ప్రతినిధి శ్రవణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. హిమాలయాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. 3 రాష్ట్రాలు, ముఖ్యమైన 3 రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ కాకుండా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈ 3 రాష్ట్రాలలో చాలా తీవ్రమైన వరదలు వస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా వరదల వల్ల కొండ చర్యలు ఇరిపడుతూ ఉన్నాయి. నదులు ఉప్పొంగిపోతున్నాయి. బ్రిడ్జులు తెగిపోయాయి. సాధారణ జనజీవనం అంతా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని లక్షలాది మంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారి ప్రయాణాలు ఆగిపోయాయి. ఇళ్లు కూలిపోయాయి. అనేక మంది మరణించారు. అంతేకాకుండా ప్రయాణికులు, పర్యాటకులు కూడా, వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారిపోయింది. చార్ధామ్ ప్రయాణికులను పూర్తిగా వారందరినీ ఎక్కడికక్కడ ఆపేశారు. రహదారుల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడం వల్ల, కొండ చర్యలు ఇరిగి పడుతుండడం వల్ల ప్రజలను ఎక్కడికక్కడ నిలిపేశారు. దాంతో పర్యాటకుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారిపోయింది. ఎప్పుడు మళ్లీ తిరిగి వెళ్తామన్న ఆందోళన వల్ల వ్యక్తమవుతోంది. ఇప్పటికే దాదాపు 50 మంది ఈ 3 రాష్ట్రాల్లో మరణించినట్లుగా సమాచారం అందుతుంది. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. వీటన్నింటికీ పరిష్కారాలు చూపేందుకు, ప్రత్యామ్నాయంగా పునరావాసం కల్పించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిమగ్నమయ్యాయి. అయితే అంచనాకు అందని విధంగా నష్టం వాటిల్తోంది. ప్రభుత్వం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి 1978 నుంచి ఇంత భయంకరమైన పరిస్థితి ఉత్తరాఖండ్ లో చూడలేదని అక్కడి ప్రభుత్వం చెప్తోంది. కానీ పునరావాసం కల్పించడం పైన ప్రస్తుతం అన్ని ఎక్కడికక్కడ రోడ్లన్నింటినీ మూసివేశారు. ఉత్తరాఖండ్ లో ప్రధానమైన రహదారులన్నీ మూసేశారు. కులు మనాలిలో రహదారిని, ఆ రహదారిని కూడా మూసేశారు. జమ్మూ కాశ్మీర్ కనెక్ట్ చేసే ప్రధాన రహదారిని మూసేశారు. చాలా ప్రాంతాల్లో వాహనాలన్నీ నిలిచిపోయాయి. వేలాది వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయారు. వారందరినీ వారికి తగిన సహాయం అందించడం కోసం ఇల్లు చాలా కూలిపోయాయి. ప్రమాదాల పాల్పడ్డ వాహనాలలోంచి
రెస్క్యూ చేస్తున్నారు. సో మొత్తం మీద ఈ మూడు రాష్ట్రాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్నాయి. వాటిని అక్కడ ప్రజలను పునరావాసం కల్పించేందుకు, ప్రజలను కాపాడేందుకు ఆ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా చర్యలు చేపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైన సహాయం అందిస్తామని చెప్తోంది. కెమెరామెన్ శ్రీధర్తో శ్రావణ్ టీవీ9.